ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనము జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా ఈరోజు ఎట్లుందంటే ఎక్కడ చూసినా మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామ పంచాయత్ హెడ్ క్వార్టర్స్లో కానీ, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ, అది ప్రతి వార్డులో కానీ ఈరోజు ఒక బర్త్డే సెలబ్రేషన్స్ అనేది చాలా గ్రాండ్గా చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ వచ్చిందను ఒక పండగ వాతావరణంలో చేసుకుంటా ఉంటారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దీన్ని వచ్చిందను వాలంటీర్లు బయటకు వచ్చేసిందను కేక్ కటింగ్ కార్యక్రమాలు కానీ ప్రతి చేస్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా రోగులకు పండు ఇది పంపిణీ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాము. నిజంగానే ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి చేస్తున్నారు. ఇది అంతా చేస్తున్నారంటే దాని మూల కారణం ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు చేసిండే సేవ. ఆయన వచ్చిందులో ఎన్ని బాధలు పడినా, ఏది పెట్టినా ప్రజల బాధలు తన సొంత బాధలు అనుకుంటూ ఏ బాధ అయినా సరే బడుగు బలహీన వర్గాలు కూడా పైకి రావాలా, సమానంగా పెట్టందారులతో సమానంగా వాళ్ళు ముందుకు రావాలనే ఉద్దేశంతో కొన్ని మంచి స్కీమ్స్ ఈరోజు ఆయన తీసుకుని వచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్స్ ఫ్రీ కరెంట్ కానీ, ₹2 బియ్యం కానీ, అదేవిధంగా వచ్చిందో హౌసింగ్ కాలనీస్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా ఫ్రీ ఇండ్లు కానీ, అదేవిధంగా ఈ ఇరిగేషన్ కూడా పెద్దపీట వేసేసి విద్యకు వైద్యానికి పెద్దపీట వేసి ఈరోజు చేసినారు. ఈరోజు ఆయన చేసిన 104 కానీ 108 కానీ ఈరోజు ఆయన పెట్టిండే స్కీమ్స్ వచ్చిందను ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ రకంగా అయిపోయినా అంటే ప్రజల్లోకి ఎంత చుచ్చుకొని పోయినా అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఖచ్చితంగా వాటిని పక్కన పెట్టి చేసే స్టేజ్లో ఎవరూ లేరు. ఇది వచ్చింది ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి తగ్గుతుంది. కాబట్టి ఈ జయంతి వేడుకలు వచ్చిందను ఒక ఉత్సాహంగా ప్రజలందరూ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఆయన అడుగుజాడల్లో కూడా ఆయన ఏ రకంగా ఆ రోజు చేసినాడు. ఆ రోజు ఆయన ఇంజనీరింగ్ కాలేజెస్లో కట్టింటే కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నారు, ఊరికే కోళ్ల ఫామ్ మాదిరి కట్టేస్తా ఉన్నాడు, ఏమవుతుందన్నారు. ఆయన ఎంత ముందు చూపుతో అది కట్టినారంటే ఈరోజు ఆయన కట్టిన ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చిందో ఆడంతా చదువుకుని పిల్లలు అదర్ కంట్రీస్లో అంతా పోయేసి వాళ్ళ స్థితిగతులు బాధపడినాయి. ఈరోజు విలేజెస్లో మనం యాడిపోయినా డూప్లెక్స్ హౌసెస్ అన్నీ కనబడుతూ ఉన్నాయంటే ప్రతి చోట ప్రజలు యొక్క బాగుపడినారు. ప్రతి ఒక్కరు ఇరిగేషన్ కూడా పెద్దపీట వేసి హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, అదేవిధంగా గాలేరు నగిరి కానీ రకరకాలైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకుని వచ్చి రైతు కూడా పెద్దపీట వేసాడు మన రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆ రకంగా ఆయన చేసినందుకే ఆయన లేని లోటు నిజంగానే ప్రజలకు క్లియర్ కట్గా ఇది ఉంది. కానీ ఆయన పోయిన తర్వాత ఆయన ఆశయ సాధన కోసం ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించేసి టోటల్ ఆయన ఆశయాలను నెరవేర్చల్లా. మా నాయన తొందరగా చనిపోయినారు, చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలు ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్నాయి, వాటన్నిటిని పూర్తి చేస్తాననే ఉద్దేశంతో ఆయన కూడా రకరకాల స్కీమ్స్ తీసుకుని వచ్చేసి పేదలకు ఇంకా సంక్షేమ పథకాలు ఎక్కువ చేసి ప్రజలకు చాలా వరకు మేలు చేసినాడు. ఆయన వచ్చి ప్రతి పేదవాని కొడుకు ఇంజనీర్ కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కోరుకుని ఉంటే ప్రతి పేదవాని కొడుకు వచ్చి డాక్టర్ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోవడం జరిగింది. ఈ రకంగా మేము కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ పార్టీలో ఉండి మేము ఈరోజు ఇది చేస్తూ ఉన్నామంటే నిజంగానే మేము గర్వపడుతున్నాం. తల ఎత్తుకొని తిరిగే స్టేజ్లో ఉన్నాం. మేము ప్రజల్లో పోతా ఉంటే కూడా ఆ పార్టీలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మంచి కోసం కష్టపడి ప్రజల కోసం జీవించే పార్టీ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగానే మేము ఖచ్చితంగా ఈరోజు ఉంటాం. ఈరోజు మేము ఒకటే చూస్తున్నాం, మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మదనపల్లి మున్సిపాలిటీలో కూడా ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం లేదు ప్రస్తుతానికి. కాబట్టి మేము గెలిచిన 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో వచ్చేది ఖాయం. వచ్చిన 6 నెలల లోపలే ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా మనవి చేసుకుంటాం. కాబట్టి ప్రజలందరూ దీనికి ఇది చేసి అందరూ కూడా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్క నిలవల్ల ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం మనమందరూ కృషి చేయాలని సందర్భంగా మనవి చేసుకుంటాం.